నమస్కారం అండి. నా పేరు చంద్రకళ. సీరియల్ తీస్తా కదా, చంద్రకళ గడ్డం అంటే చూస్తే వస్తుంది. ఈరోజు నేను గంగవాయల పప్పు చేస్తున్నాను. గంగవాయల పప్పు అంటే ముందే కందిపప్పు ఒక 10 నిమిషాలు, కందిపప్పు 10 నిమిషాలు నీళ్ళు పోసి మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఇంత పొయ్యి పెట్టాను. నూనె పోసినావా రజనీళ్ళ? నూనె పోసినావా? కొద్దిగా చిటికెడు నూనె పోసుకోవాలి. ఒక చిన్న స్పూన్ అంత నూనె పోసేసి తర్వాత పొయ్యి అంటించి పెట్టాను. అది మండుతుండగానే గంగవాయల కూర 2 కట్టెలండి. 2 కట్టెలు అంటే ఒక్కొక్క కట్ట 20 రూపాయలు. ఆ 2 కట్టెలు వేసాను. 200 గ్రామ్ పప్పుకు 2 కట్టెలు వేస్తే అయిపోతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కట్టెలు వేస్తున్నారు కదండి అట్లా. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత మామిడికాయ, ఒక మామిడికాయ అండి. ఇది నర్సాపూర్లో తీసుకొచ్చానండి. ఊర్లో తీసుకొచ్చాను. బాగుంటుంది. 20 రూపాయలకు 3 కాయలు ఇచ్చారు. మామిడికాయ, ఊరికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర, కలేపాకు, పసుపు. ఇది కూడా అక్కడే పట్టించుకొచ్చానండి నర్సాపూర్లో. పసుపు అక్కడ మంచి మిల్లులు ఉంటాయి నర్సాపూర్లో. కారం కానీ పసుపు కానీ నేను అక్కడి నుంచే తీసుకొస్తాను. ఇక్కడ మంచిగా ఏరి పనులను పెట్టి ఎండే పెడతారండి. చాలా బాగా ఉంటాయి చూడు, మన ఇంట్లో లెక్కనే ఉంటాయి అక్కడ. ఇవన్నీ వేయాలండి. ఇవన్నీ పసుపు వేసినాయి కదా. కారం, ఇది కూడా నర్సాపూర్ నుంచే పోపించుకొచ్చామండి. నిన్ననే పోసుకొచ్చాము. కారం కొద్దిగా అంతండి, 2 స్పూన్లు అంత కారం వేసాను. చూసారుగా. తగినంత ఉప్పు ఇంత పడుతుందండి. దొడ్డ ఉప్పు వేస్తున్నాను. ఇక కుక్కర్ పెట్టేస్తున్నానండి. ఒక 5-10 నిమిషాలు అయితే పప్పు ఉడికిపోతుంది. దీనికి కావాల్సినవి ఎల్లిపాయలు తీసి పక్కకు పెట్టుకోవాలా. తర్వాత కరివేపాకు కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పు రుబ్బి మంచిగా గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో, గిన్నె కానీ చిన్న కడాయి కానీ ఏదైనా సరేనండి, పొయ్యి మీద పెట్టి జీలకర్ర, ఆవాలు, కాస్త మెంతులు వేసుకోవాలి. ఒక 5-6 ఇత్తులు మెంతులు వేసుకొని అందులో 2 ఒట్టిమిరపకాయలు, మళ్ళా కరివేపాకు వేసి కొద్దిగా తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసి తాలింపు పెడతా. ఇది అయిన తర్వాత అది చూపిస్తాను. పప్పు 4 సీట్లు, ఇంత మెత్త ఉడకాలంటే 5 సీట్ల వరకు పెట్టుకోవచ్చు. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూస్తున్నాను. ఎల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఇంకా పప్పు కవ్వలు.
ఈలోపు పప్పు ఇలా చూసారు కదా ఏమో కడాయి పెడుతున్నాను. చిన్న కడాయి ఇదైనా పెట్టుకోవచ్చు, ఇంతకన్నా చిన్నదైనా పెట్టుకోవచ్చు. కడాయి వేడెక్కేలోపు మనము ఇది రెడీ చేస్తాం పప్పు. మరీ మెత్త ఉడకనియద్దు పప్పు, నార్మల్ దొడ్బడ్డే ఉడకాలన్నమాట. మెత్త ఉడికితే ఏమవుతుందంటే కుక్కర్లో జిగి అవుతుంది. అందుకనే 4 సీట్లు పెట్టుకుంటే ఈ మాదిరిగా ఉంటుంది. నేను 4 సీట్లు పెట్టాను. కొద్దిగా వేడి నీళ్ళు ఎందుకంటే పప్పు నైట్ వరకు ఉండాలంటే ఇక నీళ్ళు వేడి చేసి పోసుకోవాలి. మనకు పల్చగా కావాలన్నా చిక్కగా కావాలన్నా ఇలా పప్పులాగా ఉండాలన్నా ఇలా ఉండాలనుకుంటే కొద్దిగా గట్టిగా ఉండాలనుకుంటే నీళ్ళు కాగబెట్టి పోసుకోవచ్చు. అది మసులుతూనే అప్పుడు దానికి పని చేస్తుంది అన్నమాట. నైట్ వరకు పాసిపోదు. కాగబెట్టుకున్న చల్లీలే పోసావనుకో పప్పు తొందరగా పాసిపోతుంది. రేపటి వరకైనా తినవచ్చు ఇలా వెళ్తే. ఈ ఎండాకాలం కదా ఊకనే పప్పు అన్నీ ఎంత మంచిగా ఉన్నా మధ్యాహ్నం వరకు పాసిపోతాయి. అందుకని మనం కొద్దిగా జాగ్రత్తగా మంచిగా వేడి చేసుకొని తినడం మంచిది. నీళ్ళు మస్తు మసులుతుంది చూసారా. చూసారు కదా నూనె పోస్తున్నా. మూడు చెంచాలండి దీంట్లో 3 అయినా పోసుకోవచ్చు. మనకు కావాల్సిన కూడా ఇంకా పోసుకోవచ్చు. అంజాతోటి 3 నూనె జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు,
మెంతులు, ఎల్లిపాయలు, పెద్ద మంట పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. ఆ మాడి వాసనతో మనం తాలింపు పెట్టామనుకో మంచిగా చేసే పప్పు కూడా వాసన అయిపోతుంది. మాడిన వాసన టేస్ట్ ఉండదు, ఎంత చేసినా టేస్ట్ ఉండదు. అందుకే మనం ఏది చేసినా నిదానంగా చేసుకుంటేనే మంచిది. ఎల్లిపాయలు వేసాను కదా, కరివేపాకు వేస్తున్నాను. చూడండి, కరివేపాకు వేసేటప్పుడు ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే చిక్కదు, ఇంకా చిక్కదు అన్నమాట. దోరగా జర వేగనియ్యాల అంటే అది కొద్దిగా వేగాలండి. ఇది మంచి కలర్ రావాలా, ఇది కూడా మంచి కలర్ రావాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. నిదానం మంట పెడితే అన్నీ బ్రౌన్గా అవుతాయి. చిన్న మంట పెట్టుకోండి. మిరపకాయలు వేస్తుంది, పట్టి మిరపకాయలు. చల్లనే ఉండాలి. మనము ఎప్పుడు పప్పు చేసినా ఏది చేసినా నేనేం చేస్తున్నా అంటే మంచి నూనె ఉంది కదా, మంచి నూనె పావు చూపించాను కదా, 3 పావులు పోసుకోవాలి. మనం ఏ పప్పు వేసినా, పప్పుచారు చేసినా, ఏం చేసినా 3 పావులు పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ పెద్ద మనుషులు చెప్పినవి అన్నీ మంచిగా ఉంటాయండి వంటలు. వాళ్ళు చెప్పినట్టు మనం జర ఓపికతోటి చేసినామనుకో అన్నీ బాగా ఉంటాయి. ఇంగువ మీకు ఇష్టం కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువనే వేస్తాను. చూసారు కదా, బంద్ చేశాను. గంగవాయల కూర పప్పు రెడీ. చూసారు కదా, బాగా టేస్ట్గా చేసుకొని మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసుకోండి, ఇలాగా చేసుకొని మీరు కూడా తినండి. ఓకే.